యాకూబ్ నాయక్. ఎస్టీ రిజర్వేషన్ పరంగా 10వ వార్డు రిజర్వేషన్ తోటి నాకు గాదర్ కిషోర్ కుమార్ మాజీ ఎమ్మెల్యే గారు 10వ వార్డు నుండి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వాదం చేసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కావున ఏ అభివృద్ధి సంక్షేమం కన్నా 10వ వార్డు ఏ సమస్య కన్నా నేను ముందుండి పరిష్కారానికి కృషి చేస్తా. ఏ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ అది కాకుండా వీధి లైట్లు కానీ 10వ వార్డులో ఏ సమస్యకున్నా నన్ను 10వ వార్డు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ సమస్యకు పరిష్కరించి ఈ పనులన్నీ చేపిస్తా. మళ్ళీ 40 సంవత్సరాల నుండి రాజకీయ అనుభవంతో సంఖ్యపల్లి రగన్న మన చైర్మన్ అభ్యర్థిగా ఉండి ఆయనకు చైర్మన్ చేస్తే ఆయన ఆధ్వర్యంలో మేము ఇంకా అభివృద్ధి పథకంలో తిరుమలగిరి మున్సిపాలిటీని అభివృద్ధి పథకం తీసుకుపోతామని తెలియజేస్తూ, అదేవిధంగా మన 10వ వార్డు ఓటరు మహాశైలకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా. అందరూ నాకు సహకరించి, నేను లోకల్ వ్యక్తిని, నా పక్కే తండా ఎదురుపరి తండా, నా పేరు బుక్కే యాకూబ్ నాయక్. లేస్తే నేను అందుబాటులో ఉంటా. మీ పిలుపు మేరకు ఏ సమస్యకైనా మీ అందుబాటులో ఉండి మీ సమస్యకు పరిష్కారం చేస్తూ ముందుంటానని కోరుకుంటూ ముగిస్తున్నాను. తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డు అభ్యర్థి యాకూబ్ నాయక్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఈ అభ్యర్థి లోకల్ అభ్యర్థి, ఇదే వార్డుకు సంబంధించిన అభ్యర్థి, కంపల్సరీ లోకల్ వ్యక్తికి ఇంపార్టెంట్ ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఈ అభ్యర్థి గెలవడం వల్ల ఈ వార్డులో ఉన్న మొత్తం బజార్లకు సీసీ రోడ్లు చేసుకోవడానికి కానీ, మురికి కాలువలు కట్టుకోవడానికి కానీ, మరియు అదేవిధంగా గెలవడం వల్ల దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉన్న సంఖ్యపల్లి రఘునందన్ రెడ్డి గారు రేపు చైర్మన్ కాబోతున్నారు. ఇతను గెలవడం వల్లనే అవుతారు. ఏ కౌన్సిలర్ గెలవకుండా ఉంటే డైరెక్ట్ రగన్న చైర్మన్ కాలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ రగన్నను ఆలోచించి, యాకూబ్ నాయక్ను ఆలోచించి కంపల్సరీ 10వ వార్డు ప్రజలంతా రెండో గుర్తు అయిన కారు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఈ మున్సిపాలిటీలో గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయంటే మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో డెవలపింగ్ అని చూపించారు. ఇదే డెవలపింగ్ ముందుకు రావాలి. ఇదే వాటిలో ఉన్న మిగతా ఉన్న సీసీ బజార్లు కూడా సీసీ రోడ్లు కావాలి, మురికి కాలువలు కావాలి. ప్రతి క్షణం ఆపదలో ఉండే, అవసరానికి ఆపదలకు ఉండే వ్యక్తి యాకూబ్ నాయక్. అలాంటి నిస్వార్థపరుడు, నిస్వార్థ జీవి, ప్రజల మధ్యలో బతుకుతున్న 40 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో బతుకుతున్న వ్యక్తిని, మంచి గుర్తింపు కలిగిన వ్యక్తి, మంచి వ్యక్తిని గెలిపించుకుంటే ప్రతి ఒక్కరికి వెన్నుదన్నుగా, ప్రతి మంచికి చెడుగా అందుబాటులో ఉంటాడని కోరుకుంటూ, అలాంటి వ్యక్తిని కౌన్సిలర్గా, మరి అలాంటి గొప్ప నాయకుడిని చైర్మన్గా చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.